ఖైదీ, విక్రమ్, లియో లాంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను తెరకెక్కించాడు లోకేష్ కనగరాజన్. స్క్రీన్ ప్లే మాస్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. గ్రిప్పింగ్ నేరేషన్తో పాటు సిట్, ఎడ్జ్ థ్రిల్లర్ను అందించే స్టైలిస్ట్గా కూడా దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. అందుకే ఇప్పుడు అతడి నుంచి వస్తున్న కూలీ గురించి అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ని అతడు ఏ రేంజ్లో చూపిస్తాడో చూడాలన్న ఆసక్తి అందరిలో కూడా ఉంది. ఇక ఇదే చిత్రంలో నాగార్జున లాంటి పెద్ద స్టార్ నటిస్తుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కూలీ కథాంశం గురించి ఇప్పటికే రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. ఎన్ని ఊహాగానాలు ఉన్నా లోకేష్ కనగరాజన్ కానీ అతడి టీం కానీ కూలీ కథాంశం ఏంటన్నది లీక్ చేయడం లేదు. టీజర్లో గడియారాలు, బంగారం వగైరా ఎక్కువ కనిపించాయి. దీంతో కొన్ని ఆన్లైన్ టికెటింగ్ వెబ్సైట్ల కథను వన్డే ప్రయత్నం చేశారు. రజనీ, లోకేష్ కనగరాజన్ ఎలాంటి హింట్ ఇవ్వకుండా కొన్ని వెబ్సైట్లు కూలీ కథపైన ఊహాజనిత కథాంశాలు అల్లాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ చిత్రంలో ఆసక్తికర పాత్రలో నటించారు. అతడు ప్రతీకారం కోసం ఎదురు చూసే ఎడ్జ్ స్మగ్లర్ దేవా పాత్రలో నటించారు. యుక్త వయసులో బ్యాలెన్స్ ఉండకపోయినా పగ, ప్రతీకారాలను లేట్ ఏజ్లో దేవా ఎలా తీర్చుకున్నాడు అన్నదే కూలీ కథాంశం. అయితే అతడికంటూ గతంలో ఒక మాఫియా గ్యాంగ్ ఉంటుంది. దాన్ని వృద్ధుడయ్యాక తిరిగి పునరుద్ధరించుకుంటాడు. అదే క్రమంలో గడియారాల స్మగ్లింగ్లో అతడికి పనేంటి అన్నది ఆసక్తికరంగా మారింది. బంగారం స్మగ్లర్గా కనిపిస్తూనే గడియారాలను దొంగలించి దానిలోని సాంకేతికతను దొంగలించేవాడిగా అతని పాత్ర మల్టిపుల్ షేడ్స్తో రక్తి కట్టిస్తుంది. లెటర్ బాక్స్డ్ వివరాల ప్రకారం కూలీలో రజనీకాంత్ పాత్ర దేవా, మాఫియా ముఠా లీడర్. అతను తన పాత ముఠాను తిరిగి రంగంలోకి దించాలని ఒక ప్రణాళికను రూపొందిస్తాడు. వృద్ధుడైన బంగారం స్మగ్లింగ్ తన పాత మాఫియా బృందాన్ని తిరిగి తెచ్చుకునేందుకు పాతకాలపు బంగారు గడియారాలతో దాగి ఉన్న ఒక ప్రత్యేక సాంకేతికతను ఉపయోగిస్తాడు. ఆ ప్రత్యేక గడియారాల్ని దొంగలించి తెస్తాడు. కానీ తన సామ్రాజ్యాన్ని తిరిగి పొందాలనే అతడి ఆశ చాలా పెద్దది. ప్రణాళిక కఠినమైంది. నేరం, దురాశ వంటి అంశాలు అతన్ని ఎటు లాక్కెళ్లాయి అన్నది తెరపైనే చూడాలి. దేవాగత తప్పిదాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎందుకు కలిగింది అన్నది తెరపైనే చూడాలి. అమెరికాకు చెందిన ఫండగో టికెటింగ్ వెబ్సైట్ తన కథాంశంలో పేర్కొంది. దేవా యువకుడిగా ఉన్నప్పుడు కొందరితో వైరం ఏర్పడుతుంది. తన గత తప్పులు తెలుసుకొని సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తాడు. యవ్వనంలో ఘటనలకు ప్రతీకారం కోసం నిరంతర అన్వేషణ కొనసాగిస్తూ ఉంటాడు. అతడికి అల్లకల్లోలమైన ప్రతీకార జర్నీ, కాంప్లికేషన్స్ తెగ నిండుగా యాక్షన్స్కి కారణమవుతాయి అని ఫండగో వెబ్సైట్ పేర్కొనింది. ఈ కథ వినేందుకు చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తోంది కదా. తెరపైన లోకేష్ శైలికి స్క్రీన్ ప్లే మరింత మాయాజాలం చేస్తుందని అంతా భావిస్తున్నారు. గడియారాలు, బంగారం సినిమా ప్రచార సామాగ్రిలో ఎక్కువగా కనిపిస్తున్నాయి గనక ఈ ఊహాగానాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.